హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో సింపుల్ పద్ధతిలో హోల్ని సెంటర్లో ఉన్నప్పుడు బటన్ లేనప్పుడు ఆ హోల్కి మాత్రమే పైపింగ్ వేయాలనుకున్నప్పుడు ఏ విధంగా పైపింగ్ వేస్తారో ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పైపింగ్ వేసే క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మూల నుండి కాకుండా కొంచెం కింది నుండి ఫస్ట్ పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా టెన్షన్ మందం మనం కుట్టుకుంటూ రావాలి. ఎక్కడైతే మూల ఉందో అక్కడ కొంచెం డబుల్ టాకా వేసి సూదిని దించి ఆ మూలని నీట్గా ఇంకొక సైడ్ అలా జరుపుకొని ఎక్కడైతే మన మూల వచ్చిందో అక్కడ కత్తెరతోటి కుట్టుకి కొంచెం ఉండే వరకు మనం కట్ అయితే చేసుకోవాలి. అలా చేయడం వల్ల క్లాత్ అనేది మనకు స్ట్రైట్గా సాగుతుంది. అప్పుడు మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా స్ట్రైట్గా మనము ఎక్కడ మళ్ళీ ఇంకా మూల ఉందో అక్కడి వరకు కుట్టుకుంటూ టెన్షన్ మందం కరెక్ట్గా మనం ఒకటే లెవెల్లో కుట్టినప్పుడు ఆ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా అదే లెవెల్లో వస్తుంది. ఎక్కడ కూడా కొంచెం తేడాలు రాకుండా నీట్గా మన కుట్టు ఎంత నీట్గా ఉంటుందో మనకి షేప్ కూడా అంతే నీట్గా క్లియర్గా మనకు కనబడుతుంది. అలాగే ఇంకొక మూల దగ్గరికి మనం అలా సూదిని దింపి టాకా కొట్టి సూదిని దింపి సేమ్ ఇందాక ఎలా అయితే కట్ పెట్టుకున్నామో అలాగే సూది దగ్గర వరకు కొంచెం ఇలా కట్ చేయాలి. అలా మనకు నీట్గా తిరిగేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే ఫోల్డ్ చేసామో మనం పైపింగ్ క్లాత్ని దాని పై వరకు క్లాత్ని తీసుకొచ్చి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే టర్నింగ్ అంటే కొంచెం వంపులాగా ఉందో అక్కడ కచకలు అయితే పెట్టుకోవాలి. నీట్గా పైపింగ్ రావాలి అంటే అక్కడక్కడ కచకలు పెట్టుకుంటే క్లాత్ అనేది పట్టేసినట్టుగా ఉండకుండా సాగినట్టుగా ఉండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అయితే. చూడండి, అలా కర్వ్స్ దగ్గర ఎక్కడైతే రౌండ్గా కొంచెం వంపుగా ఉందో అక్కడ సైడ్ మనం ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి. ఏదైనా కుట్టిన తర్వాత విప్పుకోవడము అలాంటివి చేయకుండా కుట్టేటప్పుడే మనం నీట్గా కుట్టుకున్నాం అనుకోండి, మనకు స్టిచ్చింగ్ అంటే కనబడడం కూడా నీట్గా కనబడుతుంది. మనకు వర్క్ కూడా నీట్గా వస్తుంది. ఇంకా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇంతకుముందు మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో క్లాత్ని ఆ ఫోల్డ్లోకి అంటే బయటకి రాకుండా ఆ ఫోల్డ్లో పెట్టుకుంటే మనకు తాడు అనేది ఊడి రాకుండా ఉంటుందని ఆ ఫోల్డ్లో పెట్టి చూపిస్తున్నాను. ఆ ఫోల్డ్లో పెట్టి నీట్గా పైపింగ్ మనకి ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్న థ్రెడ్ తీసుకోవాలి. ఇంకా నీట్గా క్లాత్ని ఆ థ్రెడ్ వరకు మనం ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ ఎంతవరకు థ్రెడ్ వరకు ఉందో అంతవరకు ఫోల్డ్ చేస్తే పైపింగ్ అనేది మనకు సన్నగా కనబడుతుంది, నీట్గా కూడా కనబడుతుంది. చూడండి, ఈ వీడియోలో అంత నీట్గా వేశాను. నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోనైతే తీశాను. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు పావని టైలరింగ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, మూలల దగ్గర కొంచెం మనము ఇలా నీట్గా వత్తి పట్టి అక్కడ కొంచెం దొడ్డుగా వస్తుంది అని అనుకోకుండా కొంచెం ఇంకా గట్టిగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తే మనకు మూల కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనము నీట్గా కుట్టు క్లాత్ పైన కాకుండా పైపింగ్ థ్రెడ్కి క్లాత్కి మిడిల్ కుట్లో అక్కడ వేస్తే అయితే ఇంకా నీట్గా ఉంటుందండి.
పైపింగ్ అయితే చూడండి. మనం పైపింగ్కి నేనైతే 9/10 పైపింగ్ థ్రెడ్ వాడతాను. చాలా బాగుంటుంది, సన్నగా కూడా ఉంటుంది. మనకు బొటిక్ స్టైల్లో కూడా పైపింగ్ అంత సన్నగా కూడా కనబడుతుంది. ఇలా టోటల్ పైపింగ్ వేసి కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి వరకు పైపింగ్ థ్రెడ్ని తీసుకొచ్చి కరెక్ట్ అక్కడి వరకు ఫోల్డ్ చేసి నీట్గా అయితే మనము పైపింగ్ని కుట్టేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఓపికతోటి అలా హోల్ని మొత్తం కంప్లీట్గా ఇలా కుట్టేసుకున్నాం. దీనిపైనుండి ఇప్పుడు హెమ్మింగ్ లేకుండా ఒక కుట్టు అయితే టెన్షన్ మందంలో పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. అయితే మనకు మూల దగ్గర కొంచెం తిరగనట్టుగా ఉంటుంది కాబట్టి ఒక పావు అంతా మనం మూల దగ్గరనే పైపింగ్ క్లాత్ని అయితే వేసాం కదా, అదే పైపింగ్ క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే మంచిగా తిరుగుతుంది. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. చూడండి, ఇప్పుడు నేను హెమ్మింగ్ లేకుండా నీట్గా మనం వెనకాల ఇట్లా చెయ్యి పట్టుకుంటూ క్లాత్ని మనం కుడుతుంటే ముందుకు వస్తుంటే ఫోల్డ్ అవుతుంటుంది కాబట్టి ముందుకు వచ్చే క్లాత్ని బ్యాక్ సైడ్ ఇట్లా టర్న్ చేస్తూ మనం ఎక్కడైతే కుట్టు కుడుతున్నామో ఆ కుట్టులో ముడతలు రాకుండా నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలా అయితేనే మనం కుట్టినందుకు ప్లస్ హెమ్మింగ్ లేకున్నందుకు ఆ కుట్టు నీట్గా వస్తేనే చాలా నీట్గా కనబడుతుంది. ఇంకా ఫోల్డింగ్స్ కూడా కనబడవు. ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా బాగా కనబడుతుందండి. చూడండి, మూల కూడా చాలా బాగా కనబడుతుంది. ఇలా టోటల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనము చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ముడతలు కానీ ఇంకా అందంగా క్లాత్ పైన పడకుండా ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. చూడండి, షేప్ అయితే ఎంత నీట్గా వచ్చింది. నాకైతే చాలా నచ్చిందండి. ఇప్పుడు ఒక బో యాడ్ చేయాలి దీనికి కింద, కానీ క్లాత్ లేదు, సరిపోలేదు, అందుకే నేను చేయలేదు. తర్వాత శారీలో నుంచి తీద్దాం అనుకున్నాను. చూడండి, షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్లో చిన్న చిన్న టిప్స్ కూడా చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఒకవేళ ఇంకా పర్ఫెక్ట్గా మూల కావాలి అనుకుంటే అలా ఎక్కడైతే మూల ఉందో అక్కడ పైపింగ్ థ్రెడ్ని మట్టుకే ఇలా టాకా ఒక 2-3 టైమ్స్ టాకా కొట్టుకొని ఆ మూలని ఇంకా కొంచెం మూలగా చేసుకోవచ్చు. కానీ నేను కుట్టింది అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి మీకు చూపించాలని ఇది చూపిస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను పెట్టాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది.